గీరాలు తిరగాలని ఉన్నా ఏ తల్లి పండగ అట్లా వస్తుంది యాత్ర చేసిన దానికి. అది మంచి పండగ వాసన వస్తుంది, క్రిస్మస్ పండగ వాసన వస్తుంది. అడ్వాన్స్డ్ గా హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అదే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారా? అందరూ బాగుండారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే, పండగలు వచ్చినా, ఎవరైనా బంధువులు వచ్చినా, పిల్లలు అడిగినా, ఎవరికి కావాల్సి ఉంటే వాళ్ళు చేసేటి అంటే ప్రతి ఒక్క ఇంట్లోనే స్టాక్ పెట్టుకుంటుంటారు. కొంతమంది అయితే ఇంతకుముందు అయితే పెట్టుకుంటుంటారు, కానీ ఇప్పుడు పెట్టుకుంటారు లేదు. ఇప్పుడు మా పిల్లల కోసం అయితే మేము మరి అత్తరసాలు అయితే చేయబోతున్నామప్ప. మీ భాషలో గారెలు అంటారు, మరి మా భాషలో అయితే అత్తరసాలు అంటారు. సో ఫ్రెండ్స్, మరి ఎలా చేస్తుందో సురేఖ మరి ఏం మృతం చేస్తావు ఇప్పుడు క్షుణ్ణంగా వివరిస్తే. అదే దాన్ని ఎట్లా ఏం కథ అనేది ఒకసారి వివరంగా అంతే నీట్గా వచ్చేటట్లా, ఇంకోటి టేస్టీగా ఉండేటట్లా, ఇంకోటి ఎక్కువ రోజులు మా బాలికి వచ్చేటట్లు అనమాట. అవి ఒక్క 20 రోజులు 15 రోజులు కానీ వస్తాయి. అంటే మన దాంట్లో ఉంటాలో నెల వరకు కానీ ఉంటాలో కానీ కొంచెం గట్టిగా అవుతాయి. కాకపోతే ఆడుంటావు అన్ని రోజులు. ఇప్పుడు తింటారు పిల్లలు, ఎప్పటికప్పుడు తింటారు అన్నమాట తీసుకొని. సో ఫ్రెండ్స్, మరి అవైతే చూద్దామప్పా. సో ఫ్రెండ్స్, మా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అబ్బా. కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందించండి. ఇట్లయితే కొర్ర బియ్యంతో వరి బియ్యంతో చేసుకోవచ్చులే. కాకపోతే వరి బియ్యంతో చేస్తే గట్టిగా ఉంటాయి అనమాట, మంచిగా ఉంటాయి అనమాట. అందుకోసమే కొర్ర బియ్యము, ఇవి వరి బియ్యము. మా విలేజ్ లో అయితే ఎక్కువ దొరుకుతాయి. ఇప్పుడు అయితే ఎక్కువ తింటారులే. ఇప్పుడు అందరూ చూసినా ఖచ్చితంగా మేము అరిసెలు చేయాలన్నా ఖచ్చితంగా అయితే ఇవి లేదే మేము చేయము. ఖచ్చితంగా కొర్ర బియ్యం లేకపోయినా కొట్టులో కొనుక్కొచ్చుకొని గానీ ఖచ్చితంగా అయితే ఇవి కలిపే చేస్తాం అనమాట. ఎందుకంటే ఇవి వేస్తే టేస్ట్ బాగుంటాయి. అందుకోసమే కొట్టులో కొనుక్కొచ్చుకొని గానీ ఇవి అవి కలిసి నానబెట్టి ఒక రోజంతా నానబెట్టి దంచి మరి జల్లడ పట్టుకొని చేసేస్తాం అనమాట. అర్థమయ్యేలా అన్నమాట. ఎలా చేసినావని అడుగుతుంటారని మరి చెప్తున్నాను చూడండి. మరి మీకైతే ఈ కొర్ర బియ్యము వరి బియ్యం నేనైతే కలిపి నానేసినాను. కలిపి నానేసి అవైతే ఇవన్నీ తీసుకున్నాను. అవన్నీ తీసుకునేవా? ఇవి గ్లాస్ అన్ని ఇక్కడ ఉంది చూడు గ్లాసు. ఈ గ్లాస్ నిండా కొర్ర బియ్యం నానేసినాను. ఒక సేరు వరి బియ్యము, కిలో వరి బియ్యము, ఈ గ్లాస్ నిండా అయితే కొర్ర బియ్యం వేసినాను. అట్లా కాబట్టి తక్కువ వేసుకున్నాం. 2 సేర్లకైతే ఈ గ్లాసు 2 గ్లాసులు కొర్ర బియ్యము. ఇంతకు ముందు నాని చిన్నగున్నప్పుడు అయితే ఇన్నే వరి బియ్యం పోస్తుండ్రి, షేరు కొర్ర బియ్యం పోస్తుండ్రి. అంటే బియ్యం లేవు కాబట్టి అప్పుడు బియ్యం లేవు, వరి బియ్యం అనేది లేవు అనమాట అప్పుడు. అందుకోసమే దానికి తగినట్లు మరి పోస్తుండ్రి. మరి అప్పుడు ఇంకా కొర్ర బియ్యం ఇవి ఎక్కువ ఉంది కాబట్టి వీటిని ఎక్కువ వాటిని తక్కువ. మా ఇంట్లో కాసురేఖ మా ఇంట్లోనే వరి బియ్యం ఒర్రి బువ్వ చేస్తే ఒర్రి బువ్వ పప్పు అంటుంటామే. ఇప్పుడు ఒర్రి బువ్వ పప్పు అంటే తినబుద్ది కానట్లు అయిపోయేదే. బుడుకుతాము కొర్ర బియ్యంని ఎట్లుండవునో ఏడుండవునో చూద్దాం అన్నట్ల చిక్కవు. కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు అవి కూడా 100 రూపాయలు 80 రూపాయలు కిలో. సోనా మసూర్ టైపు కర్నూలు సోనా అట్లా. దానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు. అది. సో ఫ్రెండ్స్, మరి దానికి కావలసిన ఐటమ్స్ అయితే ఇప్పుడు చూపించింది. దాని వాడకం ఎట్లా వాడుకున్నాలో మరి సురేఖ చెప్తుంది ఇప్పుడు. వినండి. లేదు అట్లా కాదు సురేఖ. ఇప్పుడు ఏం చెప్పేదంటే 1 కేజీ అంటే షేరు వరి బియ్యము, 1 గ్లాసు కొర్ర బియ్యం అని చెప్పినావు కదా. దాన్ని అప్పుడు నానబెట్టుకున్నా మనం చేసుకోవాలనుకుంటే పద్దన నానబెట్టాలి. సాయంత్రము తీసి మరి వాళ్ళు ఇల్లంతా ఒడిసేంత వరకు మనము జాలర్ గిన్నెలోనే తీసి పెట్టాలి. బియ్యం అన్ని తీసి పెట్టిన తర్వాత తీసి ఒక రోజు మొత్తం నీళ్ళలో ఒడిచినాక మరి గట్టిగా గంట కట్టి పెట్టుకున్నా. నీళ్ళన్నీ ఒడిసేంత వరకు ఒక గంట సేపు
గంట సేపు కట్టి పెట్టుకుంది. నాకు కట్టి పెట్టు. ఇప్పుడు సాయంత్రం నానేస్తాము, పొద్దున్న తీసేసుకున్నారు, పొద్దున్న తీసేసుకొని అది బట్టలేక తీసేసుకున్నారు, కాటన్ బట్టలేక నీళ్ళన్నీ ఒడిస్తారు తీసేసుకొని అట్లయితే మనకు దాంట్లో ఫ్రీ బాగుంటాయి. తేమ ఉంటే బాగుండవు అనమాట. దాన్ని ఏమన్నా ఆరబెట్టుకున్నా లేదా? మిక్స్ వేసుకుంటే ఆరబెట్టుకున్నా, మిక్స్కైనా ఆరబెట్టుకున్నా ఆరదే అది గింజ ఆడుతుంది అనుకో, పొడి 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 మనం జాలర పడతాం కదా, జాలర పట్టేటప్పుడు సో ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చి ఆ గంట కట్టిన తర్వాత ఎండకి ఒక గంట సేపు కానీ ఆరబెట్టాల. మనకి ఎండ లేకుంటుంది అనుకో, లోపల ఫ్యాన్ ఆరుతాయి అట్లాగానే ఓకే. మరి దాంట్లోకి ఎంత పాకు కూడా కావాలి కదా మరి. అర్ధం కిలో ఏమర్థం కిలో కేజీలోనే కొంచెం తక్కువ కేజీ. ఇప్పుడు 1 కేజీ వరి బియ్యము, 1 గ్లాసు కొర్రబియ్యంకి దానికి పాకు అవసరం. పాకుకి బెల్లం ఎంత అవసరమో? కేజీకి తక్కువ, 3/4 కేజీ. 3/4 కేజీ అండి, కరెక్ట్ 3/4 కేజీ. అస్సలు పాకు ఏమి తేడా లేదట, ఖచ్చితంగా దాంట్లోకి సరిపోతుందండి. 3/4 కేజీ పాకు అయితే చేసినప్పుడు నిజంగా చెప్తున్నాను అబ్బా, నిజంగా చెప్తాను, అస్సలు పాకు ఫస్ట్ టైం సురేఖ చేయడము సూపర్. నాకు అస్సలు చాలా బాగా నచ్చాడు పాకు మాత్రం. కరెక్ట్గా నంబర్ 1 ఎట్లా చేసేదనో ఎట్లా కలిపేదనో ఒకసారి చూడండి మరి. తీసుకురా సురేఖ. రెడీ? అయ్యయ్య అబ్బబ్బబ్బబ్బబ్బ ఇక్కడ పెట్టు, చైర్ మీద పెట్టు. అది చూడండి మరి పాకు పట్టేసి పట్టేసిన బాగా ముద్దకు వస్తుంది ఇట్లా. ఏమి అరిసి కొత్త రాసాలు అయినాక తిందులే అమ్మ, తిను, స్వీట్ బాగుంటుంది. ఇంతకుముందు అయితే మా అమ్మ అయితే రోల్ కేసి దంచుండమ్మ. మా అమ్మే కాదు, అందరం అమ్మ వాళ్ళు అంతే. మనకేమిటో మిక్సీలకు లేకుండా అప్పుడు రోడ్కే కాదు, ఎక్కువ కష్టపడినట్ల లైట్ కష్టపడి గారెలు అత్తరాసాలు చేస్తాం. మనం ఇంకా కరెంట్ పోయింది, వీటిని తొందరగా అత్తరాశాలు చేసేద్దామండి. మరి ఎలా వస్తావో, నేనే సొంతం పాక పట్టేసుకున్నాను అబ్బా. మా ఆయన చాలా సంబరం పెడుతున్నా. సూపర్. మనమైతే మరి ఇప్పుడు అరిసెలు చేసుకోవటానికి అయితే పిండిని మెత్తగా తీసుకుందామండి. మరి ఇదైతే నిన్న రాత్రి పాక పట్టి పెట్టినాను కదా నేను, అందుకోసం మరి చూడండి గట్టిగా అయింది. కొద్దిగా దీన్ని నీళ్ళ తేమ వేసుకొని పిసుకుందామండి. మరి ఇట్లా అదనుకు రావాల పిసుకున్నాక ఇట్లా దగ్గరకు అదనుకు వస్తే మనకి ముద్ద చేసుకోవటానికి రావాలా. చాలా పిసుకు బాగా పిసితే ఎంత బాగా పిస్తే ఎంత వస్తుంది, అంత బాగుంటుంది కదా. మెత్తగా తీసుకుంటే ఇట్లా ముద్దకు మనకి తీసుకొని ఇట్లా ముద్ద రావాలగా ఇట్లా అట్లా. అది దాని మీద నుంచి అట్లా కొట్టి పారేసు పిసుకుంటాం. అబ్బా సూపర్ కలిపేసరే. ఇంకా ఇప్పుడు వస్తుంది కదా, ఇంకా ఇట్లా ఉంటే ముద్దకు వస్తుంది అనమాట. అంతలో నుండి సరిపోద్ది. రెడీ పెట్టుకో మరి. పోయి వెలిగించావనా లేదా? లేదు అంటే మరి అది నువ్వు కూడా ఆల్రెడీ పోసిందా? పోయి ఇట్లా కవర్లోనే చేయాలా? కవర్లోనే బాగా ఇట్లా దగ్గరికి గట్టిగా ఇట్లా పిసికి ఇట్లా అనుకోవాలి. ఇట్లా కొద్దిగా ఇట్లా తేమ కవర్కి ఇట్లా అంటించుకొని కొంచెం అనమాట. అవునులే, ఇట్లా ప్రతి అత్తరాసానికి అట్లే చేయాలి కదా. అంటే ఏమైతుంది? కరుచుకుంటుంది. చేతికి గరుచుకుంటుంది, పేపర్ గరుచుకుంటుంది. నీళ్ళ తేమ అనుకుంటే చేయికి గరుచుకోదు, పేపర్ గరుచుకోదు. సరే సరే. అబ్బబ్బబ్బో అత్తరసాలబ్బా, ఎప్పుడో అప్పుడు చూసింది కొర్ర బియ్యంతోనే అత్తరసాలు. అది సురేఖ సూపర్ బాగుంది సురేఖ. బాగా నిందానికేమో పిండి కదా,
ఎంత బాగా అంటే అంత మొత్తానికి వచ్చి గుడ్డు. ఎప్పుడో ఇటువంటి అత్రాసలు చిన్నగా ఉన్నప్పుడు తినేటి, ఈ మధ్యలో అయితే చేయలేదు. ఏవో వేరే మధ్యన వేరే గారెలు తింటాం లేక ఇట్లా కొర్ర బియ్యము వరి బియ్యము కలిపి చేసే అత్రాసాలు కాదు శ్రీక. మనము పెద్ద పండుగ అంటే క్రిస్మస్కి బచ్చాలు చేస్తుంటే నువ్వు చిన్నగున్నప్పుడు కానీ నాకు చిన్నగున్నప్పుడు కానీ మీ అమ్మ మేము జనవరికి అత్రాసాలు చేస్తుంటారు. మీరు చేస్తుంటారు? మేము చేస్తుంటారే? చేస్తుండేదా? మా అక్క చేస్తుండే. వాళ్ళు ఏం చేస్తుండ్రి? మా అమ్మ తెచ్చి పెడుతుండే, మా నాయన సంత చేసుకొస్తుండే, మా అమ్మ ఇస్తుండే, మా అక్క నత్తరసాలు బచ్చాలు మా సినీత చేస్తుండే. ఇట్లా ఇట్లా పెద్ద బేగిసలు చేస్తుండే. మీరేం చేస్తుండ్రి? నన్ను ఆడుకుంటుంటే ఆడుకునేదానికి చేసి పెడుతుండే. తినేదే ఆడుకునేదే, ఇంకా నన్ను పైకాలు లేదు. పాపం మా అక్క చాలా మంచిది. చూడ అందరికి మా అక్క చేస్తుండే కదా. అది ఎట్లాంటిదే పొంగేది అయినప్పుడు నా అత్రసలు బాగా కలుస్తుంది. అది సో అయిపోయినా సురేఖ అయిపోయింది. ఇంత నూనె మిగిలేదా? అక్కడ పెట్టేసి నూనె పిల్లలు తగలనట్లా అక్కడ పెట్టేసి సర్దుబాటు చేస్తే బాగుంటది. అట్లా అది చూడు ఎప్పుడన్నా కానీ అది గ్రహించుకో. అత్తరసాలు పెడితే ఏడు పెడితే ఇంకో వస్తే వచ్చలే, మనకేం అవసరం లేదా పాటలతో. నువ్వు పాడినా వచ్చినా నాకు అవసరం లేదు ఆ పాట. ఊకో. చూడండి అత్తరాశాలు ఎలా చేసినాము. మా అత్తరాశాలపై కామెంట్ పెట్టండి. మాకెళ్ళి ఇంకోటి చునుకులు పడతాయి. మొత్తానికి వచ్చి అత్తరాసాలు అయితే రెడీ చేసిన సూపర్ ఎక్సలెంట్. ఇంకా చాలా టేస్ట్గా ఉన్నాయి. మెత్తగాను బలున్నాయండి. మరి మెత్తగా తినక ముందే చెప్తాడు అనుకున్నా, చేసుకుంటే చాలా తింటే. పాయింట్ వేసుకో, అత్తరాసాలు తిందు పాయింట్ వేసుకో. వాడు చిన్నోడు చిన్నోనికి అబ్బా నిదానం బాగా పెట్టుకో. వానికి తీసుకో, నువ్వు తీసుకో. ఈ రెండు రండి ఈ రెండు రండి. ఇంకోటి కానీ తీసుకో, అది పత్తి ఇంకోటి కానీ తీసుకో. మనకి అనలేదా తినేది ఇంక చాలు. ఇంకోటి గుండు అనుకోటి చాలే, వాడు వేస్ట్ చేస్తాడు. అట్లా చిన్నక్క కానీ ఒకటి తింటుంది. తీసుకున్నాడు సీతక్క బాయలే. రైట్ తీసుకో. వాడగానే తీసుకుని తిన్నికి చూస్తాడప్ప రసాలంటే. మా దానికి తినండి, సర్ప్రైజ్ తిను. బాగుండనే బాగుండదా? కమ్మ బాగా తింటాడా పోయి ఇంకా ఇప్పుడు కొడుకు. అదే బాగుండదా? అవ్వ అంటాడా పోయి వాళ్ళ. ఓకే తీసుకో, రెండు తీసుకో, రెండు మూడు తీసుకో. ఇంకోటి కానీ తీసుకో. తిను, అటు చేతం పట్టుకొని తిను.
అందరూ అయిపోయారు పిల్లలందరూ అందరూ పిల్లలందరికీ ఇష్టమే మన పిల్లలకే లేవు నాన్న చెప్పొద్దు వాళ్ళంటే ఒక 2 ఇండ్లు అడ్డం ఉంటాయి నా అంచక తినకూడదులే బెల్లం అందుకోసం అని మనం గీరాలు తిరగాలని ఇంకా ఏ తల్లి నీ కోసం ఎదురు చూసుకుంటుంటారు తల్లిలు పట్టుకొని ఉండలే చాలా మంది నిజంగానే సుల్ల కాదు మరి నిజంగా మా ఆయనదే చేస్తే వీడియోలో నా ఏం సురేఖ రైకులు కుడితేప్పుడు వచ్చి కాసి చేస్తుంటే రైకుల వాళ్ళు వచ్చి కాసి ఏం అబ్బా అత్రాసాలు చేసి అంత విచిత్రం అనమాట. అంటే తినేది తక్కువ అనమాట, చేసుకునేది కొంచెము రిస్క్ వీడియో కాబట్టి తినేది తక్కువ అనమాట. టైం పడుతుంది. కాకపోతే ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉన్నారు? ఇవంటే చాలా ఇష్టం, బచ్చాల కంటే ఎక్కువ ఇష్టం. మరి బచ్చాల కంటే ఇష్టమే అత్రాసాలు పట్టుకో సురేఖ. ఇట్లా అట్లా చూడు ఎంత బాగుండదు చూడు సురేఖ. అత్తరాసాలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్ప. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడే మన ఛానల్ చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా మన ఛానల్ అది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మంచి పండుగ వాసన వస్తుంది, క్రిస్మస్ పండుగ వాసన వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్. అడ్వాన్స్డ్గా హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అదే